బీజేపీలో జాయిన్ అయ్యారు, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. జనసేనలో జాయిన్ అవ్వాలని మీకు అనిపించలేదా? ఎందుకు అభిమానించకూడదు? ఇస్ దేర్ ఎనీ రూల్ ఇన్ దిస్ ఇండియా? నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు? అదే మీరు జనసేనకు నేను సపోర్ట్ చేశాను. ఆ రోజు అదే మాట చెప్పా, ఈ రోజు ఇదే మాట. జనసేనలో ఎందుకు జాయిన్ అవ్వలేదు మీరు? మా పార్టీ వాళ్ళు నన్ను ఏం అనలేదే, నువ్వు ఎందుకు జనసేనకు సపోర్ట్ చేసావు అని మా పార్టీ వాళ్ళు నన్ను ఏమి అనలేదు. ఎందుకంటారండి? వస్తాను ఆ పాయింట్ తర్వాత వస్తాను. అంటే మీరు ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ నాకు ప్రశ్నించే గుణం అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. సో నాకు ప్రశ్నించడం అంటేనే ఇష్టం. సో ఆబ్వియస్లీ నాకు ఇష్టమైన వ్యక్తి అంతే రీతిలో ప్రభుత్వాన్ని ఒక పార్టీ స్టార్ట్ చేసి ప్రశ్నిస్తున్నప్పుడు నాకు అది బాగా నచ్చింది, ఇప్పటికీ నచ్చుద్ది. మరి అక్కడ జాయిన్ ఎందుకు అవ్వలేదు అంటే నేను అదే చెప్పాను, నేను జనసేనలో జాయిన్ అవుతాను, సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన జాయిన్ అవుతానా లేదా, పవన్ కళ్యాణ్ వరకు రీచ్ అవుతానా లేదా అన్నది తర్వాత విషయం. నాకు ఇంకా బ్రాడర్ లెవెల్లో తెలుసుకోవాలనిపించింది. నాకు స్టేట్సే కాదు, నాకు దేశం మొత్తం కావాలి. నాకు దేశం అంటే ఇష్టం. నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక్కటే కాదు. ఈవెన్ దో ఐ గ్రోన్ అప్ అండ్ ఐ స్టడీడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక. అవి నేను పెరిగిన ప్రాంతాలు కాదా? ఇంకా నాకు ఇష్టమైతే నేను ఢిల్లీ పోతాను, లేకపోతే మణిపాల్ పోతాను, సిక్కిం పోతాను, ఉత్తరాంచల్ పోతాను, ఉత్తరాఖండ్ పోతాను. పోవాలి అంటే నాకు నేషనల్ బ్రాడర్ లెవెల్లో ఉండాలి కదా. ఏమో నేను వెళ్ళిపోవచ్చేమో అక్కడికి. సో అలా అనిపించింది నాకు. సో అలా అనిపించి నాకు మొత్తం దేశం గురించి తెలుసుకోవాలి, నేను ఇక్కడే స్టేట్ దగ్గర ఆగిపోకూడదన్న ఒకే ఒక కారణంతో నా నేషనల్ పార్టీని, దానికి ఉన్న ఐడియాలజీని, నాకు నచ్చిన ఒకే ఒకటి ఏంటంటే ఐ ఆల్వేస్ సేస్ దట్ ఐ లవ్ ఇండియా అండ్ ఐ లవ్ టు డై హియర్ ఓన్లీ. సో నాకు ఆ పార్టీలో ఆ లక్షణాలు చాలా ఉన్నాయి, పెంచి పోషిస్తున్నారు, ఇది నిజం. అందుకే అందులో జాయిన్ అయ్యారు. సో మీరు ఓకే బీజేపీలో జాయిన్ అయ్యారు, సపోర్ట్ మాత్రం జనసేనకి చేస్తానంటున్నారు. కానీ రేపు వాళ్ళు పార్టీ తరపున మీరు విమర్శించాల్సి వస్తే, ఆల్రెడీ మీరు లవ్ లెటర్ కూడా ఏదో రాసినట్టున్నారు ఇప్పుడు స్కూల్లో పవన్ కళ్యాణ్ అవునా? మరి విమర్శించాల్సి వస్తే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విధానాల్ని విమర్శిస్తానే తప్ప వ్యక్తిగత విమర్శలు నేను చేయను. ఈ యూజ్లెస్ బ్రెయిన్ ఫెలోస్ ఉన్నారు చూడండి, 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆయన ఇల్లు కట్టుకున్నాడు అమరావతిలో, ఇల్లు కట్టుకోవట్లేదు, ఇల్లు పెట్టుకోవట్లేదు, అక్రమ సంబంధాలు, ఇల్లు మెయింటైన్ చేయట్లేదు, 2-3 ఇల్లు, అవి యూజ్లెస్ అంటాను. ఆ రోజు, ఈ రోజు, రేపు పొద్దున కూడా నేను పర్సనల్ వ్యక్తిగతం చెయ్యను. నేను ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చి ఆయన విధానాలు బాగాలేకపోతే నేను నా సొంత అన్నని ప్రశ్నిస్తాను, నువ్వు ఎందుకు ఇలా చేసావని. అలాంటప్పుడు నాయకుడిని నేను ప్రశ్నించను, డెఫినెట్గా ప్రశ్నిస్తాను. విధానాలని ప్రశ్నిస్తాను తప్ప వ్యక్తిని నేను ప్రశ్నించను. సింపుల్ లాజిక్. దీనికి నేను అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. నా సొంత అన్న ఒకరోజు మా వదిన్ని అలా కొట్టాడు, నువ్వు ఆడదాని మీద చెయ్యేస్తావని నీ మీద పోలీస్ కేసు పెడతానని చెప్పాను. అమ్మా లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి తల్లి, నన్ను వదిలేసేయి, నేను అసలు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నా, నా ఉద్యోగం పీకించకు, నువ్వు నేను ఏదో సరదాకి కొట్టాను అంటే నీకు ఆడదంటే రెస్పెక్ట్ లేదు, అది లేదు, ఇది లేదని నా సొంత అన్ననే పిచ్చ తిట్లు తిట్టా నేను. ఇక్కడ తన పర భేదాలు నాకు ఉండవు. సొంత అన్న మీద పోలీస్ కేసు పెడతాను అన్నానంటే ఇమాజిన్. నేను ఎవరినైనా ప్రశ్నిస్తా. ఒకటండి, ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది వల్ల అవమానానికి గురయ్యి దానికే బాధపడ్డారు మీరు. మరి ఇక్కడ మోసాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో, ఎలా తట్టుకోగలుగుతారు? సినిమా ఇండస్ట్రీ నేర్పించిన అనుభవం అంటే మనకు ప్రతిరోజు జీవితం ఓ అనుభవం, ఓ పాఠం, ఆ పాఠం నుంచి ఓ అనుభవం వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే నన్ను ఎవరూ అవమానించలేదండి. అవమానంగా అనిపించిన సిచ్యువేషన్స్ కొన్ని చెప్తా, దాని నుంచి పార్టీకి వస్తా. సక్సెస్ రాగానే మన వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయి, ఎస్పెషల్లీ హీరోలకి. వాళ్ళు ఏంటో సక్సెస్ లేని వాళ్ళని పురుగుల్లా చూస్తారు. మేము మనుషులు కదా, మాకు సమాజంలో బతికే హక్కు లేదా అంటే డబ్బు, BMW కార్ వేసుకొని వచ్చేసి అక్కడ జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో ఇల్లు కొనుక్కొని, అంతేలేండి బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ షూట్స్ అన్నీ వేసుకొని వెళ్తేనే నువ్వు మనిషి, లేకపోతే మనిషి కాదు అసలు. చీప్, నువ్వు ఒక పురుగు అనమాట. ఎందుకంత బలుపు వీళ్ళకి నాకు అర్థం కాదు. అందరూ చెప్పే మాటే, ఇదే భూమి మీద పుట్టావు, నువ్వు పోతే నీ కార్లు బట్టలతో నిన్నేం పూర్తి చేయరు, నీ ముఖాన బట్ట కప్పేసేసి అదే సమాధిలో పూర్తి చేస్తారు. ఆబ్వియస్లీ అందరినీ చేసినట్టు. అంటే మనిషి బతికున్నంత వరకే పేరు, చచ్చిన తర్వాత డెడ్ బాడీ, అది బాడీని తీయండి అంటారు తప్ప. ఇప్పుడు నేను పోయాను అనుకో, మాధవిని తీయండి అని ఎవరు అనరు, డెడ్ బాడీ ఎప్పుడు తీస్తారు అంటారు. అంటే ప్రాణంతో ఉన్నంత వరకే నువ్వు మనిషివి, అది ఎవరికి అవసరం లేదు. డబ్బు వస్తుంది పోతుంది, అందరూ అంటారు చూడు, కుక్కను కొడితే వస్తుంది, కుక్కను కొడితే డబ్బులు రావు, కానీ
మనిషి సంపాదించుకోవచ్చు, బట్ మంచితనం మానవత్వం ఉంది చూడండి, అది కొన్ని కోట్లు పెట్టినా సంపాదించలేరు. డబ్బు మదం అంటే పుట్టినతోనే డబ్బుతో పుడతారు చూడండి, వాళ్ళు కొంచెం నార్మల్గానే ఉంటారు. ఈ మధ్యలో వస్తుంది చూడండి, వీళ్ళకి కళ్ళు నెత్తిన ఉంటాయి అనమాట. అలాంటివి నేను చాలా చూసాను. ఏంటో మన మనుషులు కాదు. ఇంకొకటి, కోఆపరేట్ చేయకపోతే మనల్ని మనుషుల్లో చూడరు. డే ఈ అమ్మాయి వేస్ట్ అని చెప్పేసి ఏదో దూరంగా ఒక పురుగులా చూస్తారనమాట. అండ్ నిజాలు మాట్లాడితే కూడా నచ్చదు, వామ్మో ఈ అమ్మాయి నిజాలు మాట్లాడేస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ వెరీ బ్యాడ్. అంటే సినిమాల్లో కాస్త బిజీ అయిపోయి జనాల నుంచి కొంచెం ఆకర్షణ రాగానే ఇంకొక వ్యక్తిని వీళ్ళు సక్సెస్లో, ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. సావిత్రి గారి సినిమా మొన్నగా వచ్చింది. సక్సెస్ లేకపోతే ఇక్కడ మనుషులు కాదు, ఎందుకు కాదు అన్నది నాకు లాకి పెట్టి కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేని పరిస్థితి కదా. ఎందుకు మనుషులు కారు అండి అంటే ఇక్కడ స్థాయి, డబ్బు, కారు ఉంటేనే మనుషుల్లో చూస్తారు. లేకపోతే మామూలు లోకల్గా ఫ్రెండ్స్ మాట్లాడినా దేకను కూడా దేకరు అనమాట. ఏంటి ఇలా గొప్ప? ఇలాంటి ఎదవలు ఏదో ఒక రోజు జీవితంలో నాకు దొరుకుతారు కదా. ఇన్ని రోజులు సర్లే అని వదిలేసిన, ఒక్కొక్కడికి దేత్తడి పెడతా నేను. పగ చాలా ఉంది నాకు, పగ, కోపం, ప్రతీకారం చాలా ఉంది. ఇప్పుడు పగ అంటూ దగ్గర 3-4 సార్లు అన్నారు. సో పార్టీని అడ్డం పెట్టుకొని ప్రీవియస్ జరిగిన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే ఆలోచన లేవు. పగ అంటానా, ఆ 4 రోజులు ఉంటుంది. తర్వాత ఆ ఇన్సిడెంట్ మర్చిపోయాను అనుకో, జీవితంలో నేను బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరంటే అసలు గుర్తురాదు, సీరియస్లీ గుర్తురాదు నాకు. అంటే బాగా ఆనందపడిన సందర్భాన్ని లేదా బాగా బాధపడిన సందర్భాన్ని మర్చిపోతాను నేను. బట్ ఇట్ టేక్స్ టైం. అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఎవరైనా ఒక బాధపడ్డారనుకోండి, బిజీ అయిపోయి ఆ ప్రాబ్లమ్ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. బట్ నేను అలా చేయను. ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఏడుస్తాను, బాధపడతాను, డిప్రెస్ అయిపోతాను, ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను. అంటే ఎంత పెయిన్ తీసుకోవాలో అంత తీసుకొని ఆ పెయిన్ అంతా డ్రైన్ అవుట్ అవుతుంది అనమాట. అంటే ఐ క్రై టిల్ ఐ డ్రై. ఓకే. ఆ తర్వాత ఇంకా అది నా నాలెడ్జ్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అడగని సడన్గా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరని అంతే, ఎంత ఆలోచించినా గుర్తురాదు నాకు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, పగ అని బయటికి చెప్పే వాళ్ళకి ఎప్పుడు పగ ఉండదు. పగ ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు.